ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ని జస్ట్ కాపీ చేస్తున్నాను. మీకు రీసెంట్గా ఈ వీడియోని మేక్ చేస్తా చూడండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంకోసారి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫొటోస్ క్లిక్ చేసుకొని ఈ ఫోటో క్లిక్ చేసుకుంటాను. లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. మీ నెట్ పడండి, ఏ యాప్ క్లిక్ చేసుకొని కాసేపు వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. ప్రాసెసింగ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మీకు స్కిప్ చేసేస్తాను, చాలా బోరింగ్గా ఉంటుంది. మీకు వచ్చినాక క్రియేట్ అయినా మీకు చూపిస్తాను చూడండి. ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇమేజ్ ఇలాగే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేసాం, ఇమేజ్ అని ఇలా క్రియేట్ చేయాలనేసి మీకు 2 రకాల చూపించండి. ChatGPT జెమిని చూపించండి. మీకు ఇమేజ్ ఎలా వీడియోగా మార్చేది చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాము ఉంటుంది. ఇమేజ్ టు వీడియో మనం ఎలా జనరేట్ చేస్తే ఇమేజ్ని ఇలా వీడియో మార్చాలని చెప్తాను. ఏ టైంలో ఏమో ఇంటర్ఫేస్ ఏమో 5 నిమిషాల్లో ఉంది, మీరు డౌట్ పడవచ్చు. సో ఆ ఇమేజ్ కాస్త ఇదైన వల్ల నేను ఇలా చేసుకున్నాను. ఇమేజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. సో వారణాసి టైటిల్ యాడ్ చేసుకున్నాను, ఆ మూవీ టైటిల్ యాడ్ చేసుకున్నాను. ఏమైనా ఒక గోల్డ్ ఇమేజ్ పైన ఒక క్లారిటీ వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఒక టాప్ మీద యారో క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ ఏ PNG క్లిక్ చేసుకుంటే ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. ఎక్స్పోర్ట్ సేవ్ చేసుకునేసి క్లోజ్ చేస్తాం. మీకు ఎలా వీడియో క్రియేట్ చేయాలి చెప్తా. ఇది ఫ్లో AI గూగుల్ యాప్. ఇది ఫ్లో AI చెక్ చేసి సెర్చ్ చేసి అంటే గూగుల్లో వస్తుంది. ఫ్లో AI క్లిక్ చేసుకొని ఈజీగా లాగిన్ అయిపోండి. క్రియేట్ విత్ ఫ్లో AI నేర్చుకొని గూగుల్లో సెర్చ్ చేసి ఇది ఈజీగా వస్తుంది. ఫ్లో AI గురించి మనం చాలా సైట్లో చెప్తున్నాం. ఈ ప్రాజెక్ట్ గురించి వీడియో వేస్తున్నాం చూడండి. ఇలాగే ఉంటుంది ఇంటర్ఫేస్. ఆల్రెడీ లాగిన్ అయిపోయా. లాగిన్ అయ్యేది చాలా ఈజీ. ఏమైనా ఇష్యూస్ ఏమైనా మీకు తెలియదంటే నాకు కమెంట్ చేయండి, మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉంటుంది కదా, దానిలో క్లిక్ చేయండి. ఇక ఫ్రేమ్స్ టు వీడియో క్లిక్ చేసుకొని క్లిక్ చేసినాక నచ్చిన ప్రాంప్ట్ని ఇట్లా పేస్ట్ చేయాలి. కాపీ చేసిన ప్రాంప్ట్ని పేస్ట్ చేసినాక ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డన్ అయ్యింది. ఇప్పుడు ఎంత మీకు కావాలి, ల్యాండ్స్కేప్ కావాలో లేదా ఫుల్ స్క్రీన్ కావాలో, అక్కడ ల్యాండ్స్కేప్లోనే కావాలి. నేను ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్రాప్ అండ్ సేవ్ క్లిక్ చేసుకుని లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. అన్నీ మన నెట్ బట్టి ఆర్డర్ బట్టి ఉంటుంది, మన నెట్ బట్టి అది చేసి ఉంటుంది, దాన్ని బట్టి అన్నీ సపోర్ట్ అవుతుంది. వెయిట్ చేయండి, అప్లోడ్ అవుతుంది. మీకు ఇది స్కిప్ చేసేస్తాను. సో నిన్నే అప్లోడ్ అయిపోయింది. ఈ యారో మార్క్ని క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ లోడ్ అవుతుంది. 1% నుంచి 2%, మీకు 3 to 5% వరకు లోడ్ అవుతుంది. సో ఇది మీకు స్కిప్ చేసేస్తాను. సో మీకు ఇది లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా చూపిస్తాను, ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, సగం అయిపోయింది. వెయిట్ చేయండి, మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. మీకు చాలా బోరింగ్ ఉంటుంది, నేను స్కిప్ చేసేస్తాను దీన్ని. చూసారంటే ఫ్రెండ్, వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్లే బటన్ ప్లే చేస్తున్నా చూడండి, ఇలాగే ఉంటుంది. మీకు అది సేవ్ చేసి మీకు ఫుల్గా చూపిస్తాను చూడండి. ఈ సేవ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే అనిమేటెడ్ జిప్ చూపిస్తుంది, ఒరిజినల్ సేవ్ చూపిస్తుంది, ఒరిజినల్ సైజ్ చూపిస్తుంది. మీకు ఇంకా HD కావాలంటే HD ఉంటుంది. నా ఒరిజినల్ సైజ్ క్లిక్ చేస్తున్నా. సో డౌన్లోడ్ అయిపోయింది.